స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో ఇంకా కోతలు ఒక సైడ్ మొదలు కాకముందే నిజామాబాద్లోని ఒక ప్రాంతంలో ఇప్పటికే నారుమడులు కూడా వేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని అందరి చూపు నిజామాబాద్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలోని వర్ణి మండలం కావచ్చు, చెందూరు కావచ్చు, ఏదైతే ఈ బెల్ట్లో ఉన్నటువంటి ఆ మండలాల్లో కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. దీంతో పాటు కూడా అందరికంటే ముందుగా నారుమడులు పోయడం, అందరికంటే ముందుగా కోతలు కూడా కోయడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వర్ణి మండలంలో ఉన్నాం. వర్ణి మండలం చెందూరు గ్రామంలో ఇప్పటికే అయితే నారుమడులు 3-4 రోజులు అయిపోయింది పోసేసి కూడా. ఇట్లా నారుమడులు పోసి కూడా అందరు చూపర్ని సైతం కూడా అవక్కయ్యే విధంగా కూడా ఇక్కడ చేస్తారంటే వ్యవసాయం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఏరియాలలో ఇంకా కోతలు కూడా మొదలు కాలేదు, కొన్ని ఏరియాలలో కోతలు మొదలై కూడా కాంటాలు కూడా కాని పరిస్థితి, మరి ఒకవైపు కాంటాలైన ఏరియాలలో సైతం ఆ సంచులు తీసుకెళ్ళని పరిస్థితి. ఇట్లాంటి వ్యవసాయ రంగానికి అయితే ఏసీ నుంచి కూడా కోత కోసే వరకు ఎన్ని ఇబ్బందులున్నా కూడా వర్ణి మండలం, చెందూరు, మోస్రా ఈ బెల్ట్ ఏదైతుందో మొత్తం కూడా వ్యవసాయదారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు. అందరికంటే ముందు మేమే అన్నట్టుగా కూడా అందరి చూపుని కూడా ఇటువైపు చూసే విధంగా చూస్తారంటే ఇక్కడ ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. మనం స్పెషల్ స్టోరీలో భాగంగా కూడా వర్ణి మండలంకి వచ్చాము. వర్ణి మండలంలోని ఏదైతే చెందూరు సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నామో ఇక్కడ ఇప్పటికే 3 రోజులైంది. చూడండి, మొత్తం కూడా ఎక్కడిదక్కడ నారుమడులు వేసేసేసి సిద్ధంగా చేశారు. ఎలాంటి పక్షులు రాకుండా సైతం కూడా ఇట్లాంటి కనిపించే విధంగా, అంటే పక్షులకు కూడా ఒక బెదురు అంటారు, బెదురు పెట్టే విధంగా ఇట్లాంటి ఏర్పాట్లు అయితే చేశారు. మరి చూడొచ్చు, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఏ పొలిమేర చూసినా కూడా ఒక్కటంటే ఒకటి, అసలు ఏ పంట కూడా కనిపించట్లేదు. మొత్తం ఇప్పటికే ఎక్కడిదక్కడ కూడా కోసిన పంటకు సంబంధించి ఏదైతే అయిపోతుందో దాన్ని మొత్తం గడ్డిని కూడా కాలబెట్టేశారు. కాలబెట్టేసిన అనంతరం అయితే ఇట్లా కుతాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మాట్లాడదాం. కొంతమంది రైతులు ఉన్నారు, చాలా ఏళ్ళుగా కూడా ఇక్కడ సాగు చేస్తారు. మరి రాష్ట్రంలోనే అందరికంటే ముందు మేమున్నామనే విధంగా అయితే వాళ్ళు ఇట్లాంటి నారుమడులు వేశారు. మరి వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకుందాం. అన్న, ఎప్పటి నుంచి అసలు మీరు వ్యవసాయం చేస్తున్నారు? నేను ఒక 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. తెలంగాణ మొత్తం కూడా ఈ వర్ణి నిజామాబాద్ వైపు చూస్తున్నది. ఎందుకు ఇంత తొందర ఎట్లా అవుతాయి ఇవన్నీ? మేము యాసంగి ఏంటంటే మార్చి లోపల కోతలకు వస్తాం సార్. మార్చి తర్వాత ఇప్పుడు జూన్ 6 వరకు మనం నెక్స్ట్ నాటేస్తాం. వర్షాలు పడే ముందు నాటేసుకుంటాం. ఇక్కడ భూగర్భ జలాలు ఎక్కువ ఉన్నాయి మాకు అవైలబుల్. మేము రేపు నెక్స్ట్ వర్షాకాలం కోతలు కోసినాక మా ఈ పచ్చి ధాన్యం అమ్ముకోవడానికి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలోనే ప్రతిసారి ఇక్కడ మొట్టమొదటిసారిగా కాటలు చాలేది ఇక్కడనే మా చందూరు మండలు. మాకు వ్యవసాయం అంటే ఇక్కడ వేరే పంటలు పడ్డాయి, ఎందుకంటే వాటర్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ వరే చాలా అద్భుతంగా పండిస్తాము. మేము ఎకరానికి యాసంగిలో 63 బస్తాలు తీసాము, వర్షాకాలము 53 బస్తాలు తీసాం. ఎందుకంటే అనుకూలంగా ఉన్నది భూమి, ఇక్కడ సారవంతమైన నేలలు మంచిగా ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ పర్పస్గా మాకు అన్ని అవైలబుల్ ఉన్నాయి, వెసులుబాటు ఉన్నది సార్. మాకు నాటుకు బీహార్ వాళ్ళు వస్తారు, శుభ్రంగా మంచిగా శుభ్రంగా అవుతుంది. తర్వాత పెద్ద మొత్తంలో అంటే ఇప్పుడు చాలా మంది కూడా పెద్ద మొత్తంలో వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్కరికి కూడా 5 నుంచి 10 ఎకరాలు ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీనికి ఇంత తొందరగా చేయడానికి ఇప్పుడు కూలీ వాళ్ళు రెడీగా ఉంటారా? వాళ్ళు రెడీ బీహార్ నుంచి వస్తారు సార్. ఈ మంత్ ఎండింగ్ కల్లా 30 కల్లా వచ్చేస్తారు. నెక్స్ట్ మంత్ మేము 5-6 కల్లా నాట్లు చాలు చేస్తాం. 15-20 రోజులు అయిపోతుంది, నాటు అయిపోతుంది సార్. మాకు దాదాపుగా అందరి పరిస్థితి ఇట్లా ఉంటుంది. అందరి పరిస్థితి ఇక్కడ సార్. అందరూ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు కౌలుకు పట్టుకుంటాం సార్. నేను 30 ఎకరాలు చేస్తాను కౌలుకు. అందరూ అవైలబుల్ మంచిగా ఉంటుంది సార్. ఇక్కడ చేయడానికి అలకా ఉంటుంది, వ్యవసాయం అంటే అలకా ఉంటుంది. ఎందుకంటే మిషన్లు వస్తాయి, బీహార్ వచ్చి నాటేస్తారు. రైతులు ఇబ్బంది లేకుండా మంచి వ్యవసాయం పండిస్తాం సార్. ఇక్కడ అంటే గిట్టుబాటు మంచిగా అవుతారు ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే సొంత పొలం వాళ్ళే అన్నీ వాళ్ళే చేసుకుంటారు, ఎంతో కొంత మిగులుతాయి అంటారు. మరి ఇప్పుడు మొత్తం అన్నీ పెట్టేసేస్తారు, మొత్తం మిషన్లు పెడతారు, కూలీలు పెడతారు బయట నుంచే. ఇట్లా పెట్టడం వల్ల ఇంకేమన్నా ఎట్లా మీకు వ్యవసాయం ఎట్లా సాగుతుంది? అయితే నాకు ఒక 5 ఎకరాలు ఉన్నాయి సార్. నా 5 ఎకరాలతో పాటు నేను ఒక 25 ఎకరాలు కౌలు చేస్తాను. అయితే నాకు నేను వేరే దగ్గర సాలరీకున్న బదులు ఈ 25 ఎకరాల ఎకరానికి 5,000 మిగిలినా కానీ నాకు ఒక 1,25,000 వస్తాయి. 5 నెలలు 6 నెలలు 1,25,000. వేరే వాళ్ళ దగ్గర
సాలరీకి ఉన్న వాళ్ళు ఇదే వ్యవసాయం పండించుకుంటే నాకు నెలకు ఒక 25-30 పడుతుంది. అట్లా అలక ఉంటుంది సార్. ఎప్పుడు కోతలు కోసారు? మీకు నార్మల్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు ఒక నెల రోజుల ముందు అయిపోయినాయి కోతలు కానీ కాంట పెట్టడం? నెల 15 రోజులు అయిపోయింది సార్ మా కోత కోసి. కోత ఇప్పుడు నెక్స్ట్ మంత్ నెలకేస్తాం. ఒక 2 months గ్యాప్ ఉంటుంది. దానికి 2 months గ్యాప్ ఉంటుంది. ఈ 2 months జూన్ 5-6 కల్లా నాటు చాలు చేస్తాం సార్. పునః పోసిన 30 రోజులకు నాటు చాలు చేస్తాం. ఏంది మరి ఇప్పుడు మొత్తం కాంట పెట్టేశారు, డబ్బులు అన్ని వచ్చేసినాయి? కాట వేసే మాకు డబ్బులు కూడా వచ్చేసాయి సార్. మాకు 1 month అయితే డబ్బులు వచ్చేసి మాకు 3 రోజులకు పడ్డాయి. ఇది ఏమన్నా బెనిఫిట్ స్పెషల్ బోనస్ ఏమన్నా వచ్చినాయి? బోనస్ ఏం రాలేదు సార్ ఇప్పటి వరకు అయితే. ఎవరికి రాలేదు బోనస్. ఇంకా కొన్ని ఏరియాలలో ఇంకా కోతలు కాలేదు కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం ఎదురు చూస్తాం సార్, బోనస్ కోసం. ఓకే, ఇప్పుడు చెందూరు కావచ్చు, వర్ణి, మోస్రా సంబంధించిన ఈ 3 మండలాలకు సంబంధించి కూడా ఇప్పటికే చకచక స్టార్ట్ చేశారు. ఒకళ్ళు వారం అయింది, ఒకళ్ళు నిన్న వేస్తున్నారు, కొంతమంది ఈ రోజు కూడా వేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అందరికంటే ముందుగా మీరు ఉండడం? రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేము చందూరు మండలాలు కానీ వర్ణి మోస్రా మండలాలు కానీ ముందంజలో ఉన్న మాకు ఎక్కువ తృప్తినిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేము ముందు నాటేస్తాం, ముందు కోసుకుంటాం, ముందు డబ్బులు వస్తాయి. మాకు అన్ని అవైలబుల్ మాకు ఉన్నాయి కాబట్టి ముందు నాటేస్తే నేను ముందేస్తా, నువ్వు ముందేస్తా అని పోటీ పడి చేస్తారు సార్. ఇక్కడ వ్యవసాయం అనేది పోటీ పడి చేస్తారు. వ్యవసాయదారులో మొత్తం పోటీ అంటే ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఆరోగ్యపడి నువ్వు 30 వండిస్తే 40, నేను 40 వండిస్తే 50, 60 అట్లా 60, 63 వండించిన విలేస్తారు ఇక్కడ. అగ్రికల్చర్ పరంగా 65-70 వండించిన బస్తాలు పండుతాయి ఇక్కడ. పోటీ పడి పండిస్తారు రైతులు కష్టపడి. 2 పంటలు సార్, సంవత్సరానికి 2, యాసంగి, వర్షాకాలం 2 పంటలు. ఎందుకంటే భూమికి ఎంతో కొంత గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేకపోతే కూడా మళ్ళీ భూసారం మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. మీరు ఇప్పుడు జిలుగునారు అట్లాంటివి ఏమన్నా వేస్తారా? సార్ జీలిగేస్తాం సార్. వర్షం పడే ముందు జీలిగేస్తాం సార్. అందరు వేయరు, కొంతమంది చేస్తారు ఇక్కడ. మొత్తం చెందూరు మండలంలో ఇప్పటికే రైతులు కూడా తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నారు. ఆ బోర్లు పారిస్తూ కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికే కూడా కుతాలు సైతం పోసారు. మాట్లాడదాం, రైతులు ఉన్నారు, వాళ్ళ ఏం చెప్తారు మొత్తం ఈ అంశానికి సంబంధించి. ఇప్పటికే చాలా మంది రైతులు కూడా తమ ఏరియాలో ఈ ఏరియాలలో కూడా తామే ముందుగా నిలుస్తాం. మొత్తం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధిలో కాంచి ఈ వ్యవసాయం పండించలో కూడా పోటీ పడి కూడా పండిస్తామంటున్నారు. ఎట్లా అసలు ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఇంత తొందరగా వేయడము, మరి తొందరగా క్రాప్ కూడా మొత్తం కట్ చేయడము ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఏదైనా కానీ ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ మొత్తం వర్ణి మండలం దాదాపు మేము అన్నిట్లో ముందే ఉంటాం. దిగుబడిలో కూడా ఎక్కువగానే పండిస్తాం. రైతులు కూడా పోటీ పడి వ్యవసాయం చేస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? నేను ఒక 10 ఎకరాలు నాది ఉంది, ఒక 10 ఎకరాలు కౌలు చేస్తాం. ఇప్పటికే కుతం పోసినా పోసిన అంటే ఇప్పుడు 10-20 ఎకరాల ఒక ఎకరానికి 15 కిలోల చొప్పున విత్తనాలు అలుకుతాం. ఇప్పుడు ఎప్పటి వరకు అవి వస్తాయి? అది ఒక 1 month లో మళ్ళా జూన్ ఒక 1st week లో అట్లా నాట్లు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నాట్లు వేస్తారు. ఇప్పుడు లోపల అక్కడ ఉంది అనుకో, ఇప్పుడు అక్కడ వరకు అంటే ఇప్పుడు మీరు ముందుంది కాబట్టి రోడ్డు దగ్గర ఉంది, ఇదంతా మీరు వేసేస్తారు. మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంది? వాళ్ళు లేట్ వేసారు అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా మాకు అన్ని రోడ్లే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళకైనా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ప్రతి వాళ్ళకు రోడ్లు ఉన్నాయి. అవసరం వస్తే ఒకళ్ళ నుంచి వెళ్తారు. వ్యవసాయానికి ఏం ఆటంకం కల్పించాము, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండానే అందరికి బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ వర్ణి, చెందూరు, మోస్రా సంబంధించి ఎంత విస్తీర్ణం ఎంత ఉంటుంది? అంటే మాది చందూరుది అయితే ఒక 4000 చిల్లర ఉంటది వరి పొలాలు, అంటే విస్తీర్ణం. ఇప్పుడు అంటే వరి వేస్తారు, ఇంకేమైనా వేస్తారు? ఇక్కడైతే వరి వేస్తాం మేము మొత్తం. నీటి పరిస్థితి ఏంది? మన ఇప్పుడు మొత్తం బోర్ల మీద ఆధారం? బోర్లు నిజాం సాగర్ నీళ్ళు వస్తాయి, కెనాలి బోర్లు పుష్కలంగా నీళ్లు ఉంటాయి. మాకు ఏమి ఇబ్బంది లేదు, వాటర్ లో ఇబ్బంది లేదు. పుష్కలంగా వాటర్ ఉంటాయి బోర్లు. ఇక నిజాం సాగర్ కెనాల్ వస్తుంది. అన్ని వానాకాలం అయితే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, ఎండాకాలం బోర్లతో నడిపిస్తాం. బోర్లతో నడిపిస్తాం. యాసంగి పంటకు కూడా కెనాల్ వస్తుంది. బోర్లు కూడా మాకు తొందరలోనే మాకు మార్చు లాస్ట్ లో అయిపోతాయి కోతలు. ఇప్పుడు ఈ బోర్లు కూడా ఏంది మనం ఇంత మంచిగా పోస్తున్నాయి పోయడం అంటే ఎంత లోతులా మనకు బోర్ పడుతుంది? మాకు ఒక 120-150 అట్లనే ఉంటాయి. 150 ఫీట్లు, 120, 130 అంతకన్నా ఎక్కువ. ఇక్కడ ఉన్న వ్యవసాయదారులందరూ కూడా మొత్తం బోర్లే ఉంటాయి. 100% బోర్లే ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మొత్తం ఇప్పటికే అందరికంటే ముందే వేస్తారు, మళ్ళీ లాస్ట్ లో కూడా ఇంకా కోతలు కూడా కాయలేదు. ఇప్పుడే మీరు మొత్తం కోతలు అయిపోయింది, కుతాలు కూడా వస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది మొత్తం? ఇక మాకు ఇక ఈ అలవాటు అయిపోయింది. వ్యవసాయం అంటే మాకు ఒక మంచి నీళ్ళు తాగినట్టు సరదాగా చేసుకుంటాం, ఇబ్బంది లేకుండా. మాకు ఇక ఇక్కడ దిగుబడి కానీ ఇంకేదైనా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి వ్యవసాయం చేసుకుంటాం. అందరు కూడా రైతులు బాగానే
కష్టపడి పని చేసుకుంటాం. ఇది మొత్తానికి చూడొచ్చు. మొత్తం నిజామాబాద్ టు బాన్స్వాడ వెళ్ళేటప్పుడు ఈ వర్ని కావచ్చు, చెందూరు కావచ్చు, మోస్టా 3 మండలాలు అయితే ఉంటాయి. ఈ 3 మండలాల్లో కూడా ఈ మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రాష్ట్రంలో కూడా ఇటువైపు చూస్తారంటే చూడండి, ఇప్పటికే కుతాలు పోసి కూడా వారం 10 రోజులు అయిపోయింది. కుతాలు పోసేసి ఇప్పటికే మొలకలు సైతం వచ్చినాయి. మళ్ళీ ఇంకొక 20 రోజులు అవుతలేదో రెడీగా నాట్లేయడానికి సిద్ధం మేము అన్నట్టుగా వాళ్ళు చూపిస్తారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మొత్తానికి కూడా ఈ పోటీ పడి కూడా అంటే ఒకరు ఎకరానికి 30 బస్తాలు పంపిస్తే మేము 40 పండిస్తామన్న ఆ విధంగా కూడా పోటీ వాతావరణం కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీగా వ్యవసాయం చేస్తామంటున్నారు. మన నీళ్ళకు సంబంధించి ఇబ్బంది కొరత లేదు. మరి నిజాం సాగర్ వాటర్ కూడా వేసంగిలో వస్తాయంటున్నారు. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేస్తాము. మేము ఆదర్శంగా నిలిచే విధంగా కూడా ఇప్పటికే నాట్ల కావచ్చు, ఇటు వ్యవసాయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము అంతా ఒకటే అన్న యూనిటీ చూపిస్తూ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా తాము ముందుంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.